మన ప్రభువును సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామములో మాకు అత్యంత ప్రియులైన వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈనాటి వాక్య ధ్యానమును ప్రారంభించుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మన దేవుని మనం ఎలా ఎరిగి ఉన్నామనేది ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన శక్తిని, బలమును, అధికారమును, ఆధిపత్యమును, ప్రేమను ఎలా ఎరిగి ఉన్నాం? సౌలు కేవలం గొల్యాతు బలము మాత్రమే ఎరిగి ఉన్నాడు. కానీ దావీదు మహారాజు సైన్యములకు అధిపతియగు యెహోవా నామమును ఎరిగి ఉన్నాడు. జీవము గల దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. హిజ్కియా రబ్షాకే ఉదంతాన్ని గమనిస్తే రబ్షాకే ప్రగల్భాలు పలికినట్లుగా చూస్తాం. ఏ దేవుణ్ణి నమ్ముకోవద్దు, ఎవ్వరూ ఏం చెయ్యరు, హిజ్కియాను అస్సలే నమ్ముకోవద్దని చెప్పి గర్వపు మాటలతో ప్రజలను నమ్మచూపాడు. హిజ్కియాకి ఒక లెటర్ కూడా పంపాడు. అయితే హిజ్కియా నేరుగా ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ఆసక్తి దీన్ని నెరవేర్చును అని నమ్మాడు. యెహోవా దూత ఒక్క రాత్రిలో 185,000 మందిని హతం చేసింది. యేసుక్రీస్తు స్వదేశంలోని జనులు యేసయ్యను వడ్లవానిగా మాత్రమే ఎరిగారు. కాబట్టి వారు కుర్చీలు, బల్లలు మాత్రమే పొందుకున్నారు. కానీ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు మహాప్రభావశాలి అని ఎరిగి ఆయన వస్త్రం ముట్టుకుని గొప్ప విడుదల పొందింది. అలాగే శతాధిపతి మాట మాత్రం సెలవిస్తే చాలని యేసుక్రీస్తు యొక్క సర్వశక్తిని నమ్మాడు. విశ్వాసం చొప్పున పొందుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నదిలో ఉన్న నీటిని తోడుకోవటానికి మనం ఎలాంటి పైపు ఉపయోగిస్తే అంత మట్టుకే తోడుకోగలుగుతాం. అంటే చిన్న పైపుని వేస్తే కొంత మట్టుకే నీటిని తోడుకోగలుగుతాం. మరి పెద్ద పైపుని ఉపయోగిస్తే అంత మాత్రం నీటిని మనం తోడుకోగలుగుతాం. అలాగే దేవుని శక్తిని ఎంతగా ఎరిగి ఉంటే అంత బలమైన కార్యాలను ఆశించి పూనుకుని పొందుకుంటాం. ఈ సంవత్సరం అంతా కూడా భక్తి యొక్క శక్తిని ఆశ్రయించేవారుగా ఉందాం. ఆమేన్. సర్వశక్తివంతుడును సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. దేవా, ఈ సంవత్సరం అంతటిలో మేము భక్తి యొక్క శక్తిని ఆశ్రయించేవారుగాను, సృష్టికర్తమైనటువంటి మీ యొక్క సర్వాధికారమునకు మేము విధేయత చూపించి అనేక మందిలో మిమ్మల్ని మహిమపరిచేవారుగా మా జీవితాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. విషింగ్ యూ ఆల్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్.